ఉన్నా నా కులంతో సంబంధం లేదని కూడా చెప్పేసి తద్వారా కాపు సామాజిక వర్గంలో ఏదో ఆయన ఏదో వ్యూహం ఉందంటే కానివ్వండి అనేసేసి ఒకటి వాళ్ళని కంట్రోల్ చేసాడు. ఈ లింగమనేని విషయంలో గాని లోకేష్ సీఎం విషయంలో గాని. ఇదివరకు ఏంటంటే కాపు సామాజిక వర్గంలో ఈ ఆవేశం ఎక్కువ ఉండేది. వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి వాడికి ఎందుకు ఇచ్చారు వీడికి ఎందుకు ఇచ్చారని. ఇక అట్లాగా అన్ని కూడా చేశాడు. ఇప్పుడు ఆయన వరుస పెట్టి వారం రోజుల ప్రెస్ మీట్లు, వారం రోజుల స్టేట్మెంట్లు, వారం రోజుల మీటింగ్లు రాజమండ్రి ఇంపాక్ట్ తో దారికి తెచ్చేసాడు కార్యకర్తలందరినీ తన మాటలోకి. ఇదివరకు నాగబాబుతో చెప్పించేవాడు. నాగబాబు స్థాయి కూడా దాటిపోయింది. అందుకని ఈయన స్వయంగా చెప్పడం తప్పలేదు. అది దారికి వచ్చింది అక్కడ. ఇక నెక్స్ట్ ఫేజ్ లో ఏంటంటే ఇక లోకేష్ సీఎం చెయ్యాలన్నప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ ఆంధ్ర కాదా, మన రాజకీయం అంతా జాతీయ స్థాయి. తెలంగాణలో మనమే, కేరళలో మనమే, కర్ణాటకలో మనమే, తమిళనాడులో మనమే, అన్ని చోట్ల మనమే. అసలు మనకి చూడండి జనాలు ఎట్లా ఎగబడి వచ్చేస్తున్నారు. మనం ఇక్కడ కన్ఫైన్ అవ్వడం ఏంటి ఆఫ్టర్ ఆల్ అనేటటువంటి ఒక సంకేతం. అందుకని మీరందరూ మిగతా ఏమన్నా ఆలోచించబాకండి. పవన్ కళ్యాణ్ సీఎం, డిప్యూటీ సీఎం. ఇంకో కోణంలో కూడా చూడొచ్చా, తెలంగాణలో సభ పెట్టడానికి అనుమతించలేదు కాబట్టి ఇది నీ అయ్యే జాగీర్ కాదు అని అన్నారు కాబట్టి అక్కడ ప్రారంభించి చూపించాం మేము. అది ప్రొవొకేషన్ కోసం మాట్లాడిన మాటలు కానీ నాకు తెలిసి అదేంటంటే నేను చెప్పినట్టు ఈ డైవర్షన్ టాక్టిక్స్ ఒకటి అంతే తప్పించి ఎమోషన్ క్రియేట్ చేయాలి, ఇక్కడ ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయాలి. అంటే ఆ రోజు అన్నాడు కదా నేను వస్తాను, నేను ఇక్కడ చూపిస్తాను అన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టింది. అదే అవును, మరి ఎవడొద్దు ఇంట్లో నుంచి పెట్టాడు ఆ రోజు ప్రెస్ మీట్. అక్కడ కూడా పర్మిషన్ పెట్టుకుంటాడు. ఇప్పుడు హన్మకొండకి వెళ్ళాడు, ఎవడాపాడు. ఇప్పుడు కార్యాలయం పెట్టారు కాబట్టి రేపు నుంచి అక్కడ పెడతారు. నేను అనేది అక్కడ ఎమోషన్ డ్రామా తప్పించి అంత ముందు రోజు అసలు ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నాడు. ఇక్కడ 4 రోజులు ఉంటాడు, 3 రోజులు అక్కడే కదా ఉండేది. రోజు పొద్దున పూట అక్కడి నుంచి ఇక్కడికి వస్తారని కూడా అంటారు. కానీ తెలంగాణలో